నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. నెలాఖరులో రైతు భరోసా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ, అక్కడే నిధులు విడుదల ప్రారంభం. తర్వాత 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలకు ఈసారి రైతు రైతు వారీగానే జమ. 67 లక్షల మంది రైతులు 1.38 కోట్ల ఎకరాలకు సాయం అని చెప్పేసి కథనం ఈరోజు వార్త. రైతు సంక్షేమానికి ఉన్నతాధికారుల కమిటీ. రైతులు పంటల వివరాలు ఖచ్చితంగా నమోదు. రైతు వేదికల్లోనే విత్తనాలు, ఎరువుల పంపిణీ. రైతులకు సబ్సిడీపై 7 రకాల సన్న వడ్ల విత్తనాలట. సన్న వడ్లు పండించే రైతుల డేటా సేకరించాలి. మొబైల్ యాప్తో ఎరువుల బుకింగ్. ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అనే కథనాన్ని చూస్తున్నాం. రైతుల ఖాతాలో భరోసా. సంతోషం. రైతు భరోసా ఇవ్వడం అంతా మంచిగా ఉంది, చేసిరు ఏదో బాగుంది. కానీ ఇది ఒక యాప్ అనేది మాత్రం ఇది తీసేస్తే బాగుంటుంది అని రైతులు కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వాడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. టెక్నాలజీ కూడా తెలియదు కాబట్టి ఫోన్ వచ్చేది పోయేది వాళ్ళకి తెలుస్తుంది. లోపడి ఏమన్నా సంగతి తెలియదు అంటే మళ్ళీ ట్రైనింగ్ చేయాల్సినది అవసరం ఉంటుంది. ట్రైన్ కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది దాని మీద అవగాహన ఉంటుంది, నెట్వర్క్ మీద ఎంతగానో ఉండదు. యాప్ ఎందుకు, డైరెక్ట్ రైతు బుక్ చూసి ఇంతమంది ఎట్లా ఇచ్చారో అటు రైతు బుక్తో ఇస్తే సరిపోదు కదా. రైతుకి అసలు భరోసా చేస్తున్నట. మరి ఇదేమో మరి రైతుల గురించి పట్టించుకుంటారు. ఇది మరి సమీక్ష పెట్టి సీఎం గారు ఏదో చేస్తున్నారు ఒకటి. మరి ఇక్కడ కోట్లకు మనం నష్టం ఉందని చెప్తాను. మహానుభావుడు బయటపడటం పైన అటక మీద డబ్బు సంచులు, పరుపు కింద డబ్బు సంచులు, నోట్ల కట్టలు చాలా ఉన్నాయని కథనం చూస్తున్నాం. ల్యాండ్ అండ్ సర్వే డిడి నరహరి అక్రమాసుల రూపాయలు 100 కోట్ల పైనే నోట్ల కట్టలపై నిద్రిస్తున్న వైనం కనిపిస్తుంది. ఇంట్లో 1.54 కోట్ల నగదు గుర్తించారు. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కలిసి 2.29 కోట్లైనవి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇక 5.4 కోట్ల చేరింది. ఖరీదైన ప్రాజెక్టుల్లో 4 ఫ్లాట్లు ఉన్నాయట. ఇక 2 భవనాలు ఉన్నాయి, 5 ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. నరహరి గారికి చాలా గొప్ప విశేషం అన్నమాట. ఎక్కడండి మనం ఆర్థికంగా వెనుకబడింది మన రాష్ట్రం. ఒక్కొక్క కెమికలాలు ఇట్లా బయటపడుతుంటే రాష్ట్రం వెనుకబడ్డాయి, రాష్ట్రం దగ్గర నిధులు లేవు అని మనం అనుకుంటున్నాం కదా. మరి వీరికి ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించండు? 100 కోట్లు. ఒక ల్యాండ్ సర్వే డీటెయిల్స్ ఇంత సంపాదిస్తే సర్వేయర్ ఓన్లీ సర్వేర్ డిప్యూటీ డైరెక్టర్. ఇప్పుడు చాలా శాఖలలో దొరుకుతుంది. గతంలో కరెంట్ బోర్డులో దొరికిండు, వాటర్ బోర్డులో దొరికి ఒక చిన్న స్థాయిలోనే ఏఈలు డీలరు. మరి 100 కోట్ల మరి ఉద్దేశం. సరే, ఈ గవర్నమెంట్ మరి ఇటువంటి వాళ్ళ మీద దృష్టి పెడితే కొంచెం ఆ డబ్బు పక్కదారి పడకుంటుంది కదా. ఇంత డబ్బా ఒక్కోడు డబ్బు లేక, ఉద్యోగాలు లేక, మిగతా పునాన సంఘాలు ఇబ్బంది పడుతుంటే వీడు కట్టలు తెచ్చి వాడు పరుపుల కింద సస్యలు పెట్టినట. ఇంత ఇంత దారుణమా చంద్రాయగుట్ట. ఇక చంద్రాయనగుట్ట పరిధిలో జూన్ 16న ఇక ల్యాండ్ అండ్ సర్వే విభాగంలో మళ్ళీ జూన్ 2 డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి శంకర్ నరహరి రావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని నరహరి ఇంట్లో ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో మొత్తం పలు చోట్ల 10 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించి ఇక కళ్ళు చెదిరే ఆస్తులను గుర్తించారు. నరహరి ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో మంచం పరుపు కింద 1,10,00,000 రూపాయలు దొరికినాయి. అట్లాంటి నోట్ల కట్టలు చాలా ఉన్నాయి. వాటిపైనే ఆయన నిద్రిస్తున్న వైనం కూడా వెల్లడైంది. దానికి ఆయన పండుకునే మంచం కిందనే ఉన్నాయట. ఇక ఇంట్లో అటక మీద సైతం సంచుల్లో దాచిన కరెన్సీని గుర్తించారు. అటక మీద అంటే సజ్జల పైన అనుభవించు రాజా అడు చూడు ఎంత అదృష్టం. కోటికి గతి లేకుండా వాడు చాలా మంది తిడుతుంటే వాడు నోట్ల కంటే పరుపు కింద తీసుకొని పండుకుంటున్నట్టే ఆయన బలుపు చూసినావా ఎంత ఉంది. నిజంగా ఏసీపీ అధికారులు రైటు చేయాలి ఎరుగా. ఎక్కడైతే అధికారులు పెద్ద అధికారులు వాళ్ళ మీద కంపల్సరీ. నేను అందుకని చెప్తున్నా, గవర్నమెంట్లో ఎన్ని పథకాలు చేసినా ఏం చేసినా ఒక శాఖలకు వెళ్తాయి. అవి బడ్జెట్ కేటాయిస్తారు. ఆ బడ్జెట్ కేటాయించినప్పుడు ఏంటంటే అవి శాఖల వారికి వెళ్ళిపోతాయి.
వాళ్ళు కూడా చాలా మంది ఎన్నికేసుకుని ఉన్నారు. వీడంటే వీడు స్కామ్ చేసి ల్యాండ్ బొంకలు ఎక్కువనే చేస్తుండగా ఫస్ట్ ఈ అధికారులను అందరి మీద రైడ్ చేయాలి. చేస్తే గవర్నమెంట్ని ఏమన్నా వాళ్ళు ఇచ్చే నిధులైనా కానీ ఏమైనా కాపానికి ఉంటుంది. సరే ఏమంటారు గవర్నమెంట్ అంటారు ఇప్పుడు ఇటువంటి రైతు సంక్షేమం చేస్తున్నాం, రైతు భరోసాని కొన్ని విడుదల చేసినాం. విడుదల చేయగానే సరైన ఇప్పుడు రైతులకి కానీ ఇక్కడ ఇచ్చిన పథకాలు కానీ పబ్లిక్ అందనప్పుడు ప్రజలకు అందనప్పుడు అవి ఎక్కడ పోతున్నాయని చెప్పేసి సంబంధిత అధికారుల మీద మనం ప్రశ్నిస్తే వాడు చెప్పగలుగుతాడు. ఇప్పుడు నిధులు వచ్చినాయా రాలేదా, ఈ వచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి, ఒక శాఖకు వచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి, ఒక రైతు భరోసాకు నిధులు ఎక్కడ పోయినాయి. దొరికిపోతారు ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇట్లనే చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది. ఏ గవర్నమెంట్ అయినా ఈసారి నేను నెక్స్ట్ కూడా నేను గెలవాలని కోరుకుంటారు, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తున్నా వారు నిజంగా ప్రకటించిన నిధులు లేకపోతే ఇంకో చేసినా చెప్తే దానికి సంబంధిత అధికారులని మనం ప్రశ్నించినాం అనుకో వీటి బయటపడతాయి. వీడు ఒక్కని వీడు చూస్తాడు, ఒక్క డిప్యూటీ డైరెక్టర్ ఒక్కని ఇంటినే 100 కోట్లు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా దేశం ఎందుకు బాగుపడుతుంది, రాష్ట్రం ఎందుకు బాగుపడుతుంది? ఇది లేకే కదా మనం అందరం ఎవరు విమర్శించుకోవడం, వాడలంగా వీడి దొంగ ఈ మాట్లాడుకోవడం సరిపోతుంది. మనం ఇటువంటి వాళ్ళని పట్టుకుంటే కంపల్సరీ ఎవరైతే మనము ప్రతి పేదవాడికి ఉచిత విద్య ఉచిత వైద్యం అందనుకుంటాం అంతది ఎందుకది. ఒక్కొక్కరి ఇంట్లో 1000 కోట్లు దాచి పెట్టుకుంటే ఈ చిన్నోడు మరి ఎంత నరుడు అసలు మనసు రక్తదాతడు. మీకు చిన్న అధికారం ఇదైతే ఇంతకన్నా పెద్ద వాళ్ళు ఎన్నో డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎంతో మంది ఉర్రు, ఎంతగానో తినండి. అంటే దీన్ని బట్టి చూస్తే చిన్న అంటే దీన్ని బట్టి చూస్తే మనకు రాష్ట్రంలో బడ్జెట్ ఉందట లేదంట ఉన్నట్టు ప్రజలు గమనిస్తారు, అన్ని గమనిస్తారు కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒకటి ఆనవాతి అయిపోయింది, గవర్నమెంట్ ఏం పనిచేస్తలేదు అంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనగానే మీకు అనిపిస్తుంది ఏమో రేవంత్ రెడ్డిని ఏమైనా పొగుడుతుండేమో కాదు. నేను ఏ గవర్నమెంట్ వచ్చినా మనం ఏర్పరచుకున్న గవర్నమెంట్, మనం ఓటు వేసి ఒకరికి అధికారం ఇచ్చిన పెట్టుబడులు వాళ్ళకు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ ఒక నిధులు బడ్జెట్లు అన్ని కేటాయించినప్పుడు ఎమ్మటే మనం ఇప్పుడు బడ్జెట్ అయితే కేటాయించాలి అందరూ అసెంబ్లీ జరిగేది చూస్తుంటాం. ఆ బడ్జెట్ ఏ శాఖ, విద్యాశాఖ ఎంత పోయింది, రైతులకు ఎంత వచ్చింది, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క విధంగా మనకి ఎంతతో మనం చెప్పినప్పుడు సంబంధిత అధికారులు మనం ఏం చేయాలంటే తక్షణం దాని అందుబాటులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక సమాచారం అక్కడి సరే. కానీ మీకు డైరెక్ట్ పోతే ఏమన్నా ఇదైతే ఇబ్బందులు పెడతారు, బెదిరింపులు చేస్తారు అని అనుకుంటే నేను కేసులు పెడతారు, లొల్లి పెడతారు, ఏదో చేస్తారు అని చెప్పేసి అనుకుంటే సమాచారం అక్కడి నుంచి పోండి, పోవాలి. పోయితేనే వచ్చేటి తిమ్మింగ ఇది ఒక చిన్న అధికారి ఉంది కాబట్టి ఇక పెద్దోడు అయితే ఏం చేస్తాడో మనం అది గమనించుకోవాలి. ఇంత దారుణం అయిపోయింది పరిస్థితి. డిగ్రీలో కొత్త కోర్సులపై స్పష్టత, డిగ్రీ గ్రాడ్యుయేషన్ లో కొత్త కోర్సులపై స్పష్టత. ఇది ఒక కథనం చూస్తున్నాం. 3వ విడత దోస్తు నుంచి 64 కాలేజీల్లో అందుబాటులోకి. ఉస్మానియా పరిధిలో 17 కాలేజీల్లో బీకామ్ డిజిటల్ కామర్స్ బీటెక్ సమానంగా డాటా సైన్స్ తో బిఎస్సి 4 ఏళ్ల కోర్సు రావాలనుకుంటారు. బీకామ్ బిఎస్ తో పాటు బిఏలో కూడా పలు కొత్త కోర్సులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కథనం కనిపిస్తుంది. బాగుందండి. ఇప్పుడు ఈ కోర్సును కొంచెం చాలా మంది స్టూడెంట్ ఇప్పుడు చదువుకునే వాళ్ళందరూ గమనించండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఉంటేనే మన విద్య అనేది మనకు డెవలప్ అయింది. స్టూడెంట్ మీరు టైంపాస్లు చేయకుండా ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఒక పేపర్ చదవడం అలవాటు చేసుకోవడం వల్ల ఇప్పుడు మీకు ఒక కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. ఇంకోని అడగడం, నేనేం చేయాలి, ఏం చదువుకోవాలి అనేది అడగాలి. మీకు సంబంధిత గురువులు కానీ మీకు పెద్దవాళ్ళు అడగాలి. కానీ ఇటువంటి పేపర్స్ కూడా మన గవర్నమెంట్ ఏమైనా కోర్స్ అప్డేట్ చేస్తుందా, ఒక టెక్నాలజీ ఏమైనా తెలుస్తుందా అనేది ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. డిగ్రీలో కొత్త కోర్సులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో 5 యూనివర్సిటీల పరిధిలో ఈ కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గత
కొద్ది నెలలుగా కసరత్తు చేసిన సంగతి తెలిసిందే అంటూ పరిశ్రమ వర్గాలతో పలు సమావేశాలు నిర్వహించి కొత్త కోర్సులకు రూపకల్పన చేసింది. 3 ఏళ్ల డిగ్రీలో 30 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికీ సిటీ యూజీసీ అనుమతులు లేవంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు అప్పట్లో. దీంతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్తుని 2వ విడతలో కొత్త కోర్సులను ప్రకటించలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో దోస్తు 3వ విడతలో ప్రదర్శించారు. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 36 కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో బీకామ్, డిజిటల్ కామర్స్ అత్యధికంగా 17 కాలేజీల్లో ఉంది. ఈ కోర్సులో ఈ కామర్స్, కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రధాన సబ్జెక్టులుగా ఉన్నాయట. బీటెక్ కు సమానంగా బీఎస్సీ డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ 4 ఏళ్ల కోర్సు ప్రవేశపెట్టారు. ఇది 7 కాలేజీల్లో ఉంది. బీకామ్ ఫైనాన్స్ టెక్నాలజీ 7 కాలేజీల్లో, బీకామ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 2 కాలేజీల్లో, బీఎస్సీ డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ 4 ఏళ్ల కోర్సు, బిఏ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, బిఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీ ఒక్కో కాలేజీలో ఇవన్నీ ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 8 కాలేజీల్లో బిఏ సైబర్ సెక్యూరిటీ, సైబర్ గవర్నమెంట్, బిఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ కోర్సులు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 8 కాలేజీల్లో, తెలంగాణ వర్సిటీ పరిధిలో 6, పాలమూరు వర్సిటీలో 6 కాలేజీల్లో బిఏ, బీకామ్, బీఎస్సీలో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కాగా దోస్త్ 3వ విడత దరఖాస్తు గడువు ఈ నెల 21 వరకు ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండాలన్న లక్ష్యంగా ఈ కోర్సులను రూపొందించామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడైనటువంటి ఆచార్య బాలకృష్ణారెడ్డి తెలిపారు. దోస్త్ 3వ విడత కౌన్సిలింగ్ నుంచి కొత్త కోర్సులు చేరవచ్చు అని పేర్కొన్నారు. 3వ విడత కౌన్సిలింగ్ లో ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అని చెప్తున్నారు అన్నమాట. సరే, మనకు ఆచార్య గారు మీరు చెప్పారు అన్నది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణారెడ్డి ఇప్పుడు 3వ విడతలు అంటున్నారు కదా. మరి ఫస్ట్ విడతలో కొంచెం అప్లై చేసుకున్న వాళ్ళకు, ఒకవేళ కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మరి ఏమన్నా వెసులుబాటు అంటే దాన్ని మనం మార్చుకునే వెసులుబాటు ఏమైనా కల్పిస్తురా, అది కూడా ఒక క్లారిటీ ఉండాలి కాలేజీలో. ఇప్పుడు ఏంటంటే 3వ విడత నుంచి పర్మిషన్ వచ్చింది అంటారు. అది మొదటి రెండో చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా మరి ఇంట్లో అవకాశం ఇస్తే పిల్లలు కూడా వాళ్ళు అభివృద్ధిలోకి రావడం, అది కూడా ఒక క్లారిటీ అండి. ఎందుకంటే సంసిద్ధంగా పడతారు పిల్లలు. ఎందుకంటే తర్వాత వచ్చింది కదా, మీరు ఫస్ట్ లో అప్లై చేసుకుని సెకండ్ అప్లై. ఎందుకంటే రేపు 20వ తారీఖు నుంచి పిల్లలందరూ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చినాక అల్లకి వచ్చిన తర్వాత ఏమన్నా ఈ వెసులుబాటు ఉండేదా లేదు చూసి అటువంటి అవకాశాలు ఇస్తే తీసుకున్న నిర్ణయం కూడా మంచిగా ఉంది పిల్లలకు కూడా. ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి పేదవాడికి విద్య అనేది ఉన్నది కాబట్టి చేస్తే అదే మంచిది. ఒకటి అదే మీరు కూడా క్లారిటీ ఇచ్చేయండి వాళ్ళకి, అది కూడా దాని కూడా. ఎందుకంటే తెలుసుండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు, ఇంకా చాలా మంది తెలుసు. కానీ పిల్లలకి ఏంటంటే చాలా అలా ఆలోచన విధానం చాలా స్పీడ్గా ఉంటుంది. భవిష్యత్ తరాలకు కనిపించిన వాడిని చాలా అవకాశం ఉంటాడు. అది కింద ఏంటండి. ఓకే, సంతోషం. కిషన్ రెడ్డి నేను రెడీ. మెట్రోపై అశ్వని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించండి. గియే తగ్గించుకోవాలి, రాజకీయ నాయకులు గియే తగ్గించుకోవాలి. అంటే గియే తగ్గించుకోవాలంటే ఏంటి, ఏంది సవాల్ ఏంది? నేను రెడీ అంటే నేను రెడీ అంటే కొట్టుకుంటారా మీరు? అంటే దేశాన్ని నడిపిస్తోళ్ళు వాళ్ళు, రాష్ట్రాన్ని నడిపిస్తోళ్ళు మీరు. మీరిద్దరు కొట్టుకుంటే మేమేం చేయాలి? ప్రజలు ఆలోచన వస్తుంది కదా, గమనిస్తారు ప్రజలు. ఇప్పుడు ఆలోచన ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే దాని క్లారిటీగా మీరు కూర్చొని సమావేశం రండి మాడదాం, ఒక కమిటీ వేద్దాం, కూర్చుందాం రండి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఇగో ఇటువంటి రెచ్చగొట్టి పడేసరికి వీళ్ళకి మీరు బాగానే మాడతారు. మరి రాస్తానే మరి తప్ప, మరి మీరు అన్నదా తప్ప తెలియదు. కానీ మరి వాత మాత్రం ఒక ఘాటు రాసి నేను రెడీ అయినట్టంటే మీరు మంచిగానే ఉంటారు. ఊర్లలో వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ కార్యకర్తలు చూసినవా వాళ్ళకు మంతది, వాళ్ళు ఏమంటాడు, నేను రెడీ, మా కిషన్ రెడ్డికి నేను రెడీ అంటాడు. ఇప్పుడు పార్టీ అన్నప్పుడు ఎవరికైనా అభిమానం ఉంటుంది. మరి మన నాయకులు ఎవరు ఏంటంటే ఊరికే బాధ ఉండదా? మా నాయకులు సవాల్ ఇస్తాడు, మీరు మా సార్ మీద సవాల్ ఇస్తావా, రేపు నీవే సవాల్ ఇంకో మాట మాడతాడు. అది చిన్న చిన్న గొడవ అది పెద్దగా అయిపోద్ది. పదాలు కూడా కొంచెం వినసొంపుగా ఉండాలి, కొంచెం మాట్లాడుతుంటారు. సరే, ఒక మీరు అనలే అని కూడా ఇటువంటి పేపర్లు కూడా కట్టుదిట్టం చేయాలి. ఎందుకంటే ఈ రెచ్చగొట్టే పదాలకు ఉంటాయి. నువ్వు వేరే వాడు కూడా మాట్లాడితే ఇటు మాలాగా ఒక ప్లాట్ఫామ్ ఏమైనా మాట్లాడుతున్నామో ఏమంటే దాన్ని అట్లా మాట్లాడుతుంటే వాడు ప్రశ్నిస్తారు కదా. ఇటువంటి మాటలు అవి కరెక్ట్ కావు. ఎందుకంటే ఏదో నీది ఉండాలి, నాకు నడవాలని చెప్పేసి పెద్ద పెద్ద కరెక్ట్ కాదు. ఎడ్డింగ్ అనేది మీకు అనిపించవచ్చు,
ఏ డి అంటే డి అంటే ఇది అనుకున్నాను కానీ తర్వాత లోపల ఒకటే ఉండొచ్చు అంటారు. అదంతా డి కొట్టుకున్నంత సీన్ ఏం లేదు. ఈయన డి అంటే అక్కడ ఆయన గురువు గురుడా చంద్రబాబు నాయుడు ఏదో కలిసిపోవాలి, కలిసి పని చేసుకోవాలి విధానం అంటారు. మెట్రోపై అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అట్లాగే ఒప్పందాలు ఆధారాలతో పట్టుకొస్తా అంటున్నాడు, సందేహాలు నివృత్తి చేస్తా అని కూడా చెప్తున్నాడు. మేమేమి కేంద్రం నుంచి దానం అడగట్లే, ఒప్పంద ప్రకారం రుణం విడుదల చేయాలని అడుగుతున్నాం అంటుండ్రు. 2వ దశ మెట్రో విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం అంటుండ్రు. ఇక అనుమతులు ఆలస్యమైతే సొంత నిధులు రుణాలతోనే ముందుకు సాగుతామని చెప్పి కథనం. అందుకు అవసరమైనటువంటి ముందస్తు అనుమతులను వెంటనే ఇప్పించాలని చెప్తున్నారు. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా లేఖ రాసి ఇది వాస్తవం అనుకుందాం. నిన్న కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేము ఒక 50% వరకు మేము ఇచ్చేందుకు రెడీగా ఉన్నాము, ఈ ప్రభుత్వం ఏం ముందుకు వస్తుంది అంటారు. ఆయన ఒక దర్శనానికి గుడికి పోయాడు, అక్కడ ప్రెస్ మీట్లో ఆయన చెప్పి తిరుపతిలో, ఇక్కడ వీళ్ళు మరి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే కేంద్రం ఇస్తానికి రెడీగా ఉన్నది, ఒక 50% ఇది మీరు చేసేది కాక మీరు ఇట్టున్నాను వాళ్ళు. ఈయన ఏం చేస్తారు, మా కేంద్రం సపోర్ట్ ఇస్తున్నట్టు. అంటే కాలం విలువ తీరా గడవాలి, ఏదో న్యూస్తో గడిపిసుకోవాలి. ఇప్పుడు జనాలు పేపరు నిన్నటి చదువుతారు, ఇవాళ చదువుతారు. మీరు మాట్లాడింది తింటారు, వాళ్ళు మాట్లాడి చూస్తారు కదా, ఎవరు కన్ఫ్యూజన్ చేస్తారు వీళ్ళు? ఎంత అయోమయంగా ప్రజల్ని మీరు కొట్టడం కూడా పనులు ఆగిపోతాయి కదా. ఇప్పుడు కేంద్రం ఇస్తున్నది